హైదరాబాద్‌లోని బాచుపల్లిలో మంగళవారం రాత్రి సుమారు 10 గంటల 45 నిమిషాలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించిందన్నమాట. బాచుపల్లి, మియాపూర్ ప్రధాన రహదారిలో పలు ఫర్నిచర్, అదేవిధంగా సామాగ్రి దుకాణాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ దుకాణాల మొత్తం ఆస్తి నష్టం సుమారు 5 కోట్లుగా అంచనా వేయబడుతుందన్నమాట. కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి సాయినగర్ రోడ్డుకు మలుపు వరకు సుమారు 25 ఫర్నిచర్ షాపులున్నాయి. ఒక్కో షాపులో ₹1,00,000 విలువైన కలప సామాగ్రి కూడా నిల్వ ఉంది. అసలు ఇది ఎలా జరిగిందంటే విద్యుగాతు అని పోలీసులు చెప్తున్నారు. మొదటి షాప్ లో మంటలు ఎగసిపట్ల వెంటనే పక్కన ఉన్న 18 షాపులకు మంటలు వ్యాపించాయంట. కొందరు వ్యాపారులు ఆ షాపులోనే నివాసం ఉండడంతో పరిస్థితి ఇంకా ఘోరంగా మారే ప్రమాదం ఉండేది. సో మంటలు ఫర్నిచర్, వంట గ్యాస్ సిలిండర్లను దగ్ధం చేస్తూ భారీ శబ్దాలతో పేలుడు కలిగించాయన్నమాట. ఫలితంగా పక్కన ఉన్న కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ ముందు భాగానికి మంటలు వ్యాపించాయి. సో సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అయితే నియంత్రించగా దారుణమైన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ దగ్గరగా 5 కోట్ల నష్టం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఈ హోలీ సందర్భంగా ఈ పండుగ సమయంలో ఇటువంటి సంఘటన సంభవించడం అందరినీ కూడా కలిసివేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా వేరు చోట్ల హోలీ ఆడుతూ ఈతకు వెళ్లిన కొందరు యువకులు మునిగిపోయి చనిపోయారు. సో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో సాగర్, అభిషేక్ అనే యువకులు మిత్రులతో హోలీ ఆడిన తర్వాత పంతులు చెరువు వద్దకు చేరారు. ఇద్దరు చెరువులో ఈతకు దిగినప్పుడే మునిగిపోయారని చెప్తా ఉన్నారు పోలీసులు. సో ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్నం మల్లేపల్లి వద్ద గోదావరిలో పద్మం ప్రసాద్, గుండి నాగేశ్వరరావు ఇద్దరు వ్యక్తులు ఈతకు దిగి ఆ తర్వాత మునిగిపోయి కొట్టుకుపోయారని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో హోలీ వేలనాడు ఈ విధమైన ప్రమాదాలు వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ప్రభుత్వ అధికారులు మరియు అగ్నిమాపక విభాగం, స్థానిక పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి ఈతకు వెళ్లేటప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు మరియు విద్యుత్ పరికరాల చుట్టూ జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా ఈ విధమైన అగ్ని, నీటి ప్రమాదాలు జరుగుతుండడం ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే సూచనగా ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సూచనలను పాటించడం ద్వారా మరిన్ని ప్రాణ నష్టం ఘటనలు నివారించవచ్చు అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ హోలీ సందర్భంగా అనేక వందల మంది కుటుంబాలలో విషాదం అయితే నింపడం అందరికీ కూడా కలిసివేసింది. భారత్కు అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారు ఖతర్ గ్యాస్ సరఫరాను ఆపుతున్నట్లయితే ప్రకటించింది. ఎందుకంటే ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. దీనివల్ల భారత పరిశ్రమలకు సరఫరా అయ్యే గ్యాస్ లో 40% వరకు కోత పడిందన్నమాట. సో భారత్ ఏటా దిగుమతి చేసుకునే 2.7 కోట్ల టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటే ఎల్ఎన్జిలో ఖతర్ వాటా దగ్గరగా 40% ఉంది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువులు తయారీ, సిఎన్జి పంపిణీ వంటి కీలక రంగాలకు ఇది ఎంతో అవసరం. అయితే ఎల్ఎన్జి ఉత్పత్తిని నిలిపివేసిన విషయాన్ని గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రోనెట్ ఎల్ఎన్జి మన దేశ గ్యాస్ మార్కెట్ సంస్థలకు తెలియజేసింది. సో గ్యాస్ విక్రయ సంస్థలు సిఎన్జి అమ్మకాలను కొనసాగిస్తున్న పరిశ్రమలకు ఇచ్చే సరఫరాలతో 10 నుంచి 40% వరకు కోత విధించాయన్నమాట. సో పెట్రోనెట్ సంస్థ ఖతార్ నుంచి ఏటా 85 లక్షల టన్నుల ఎల్ఎన్జి కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. సో వీటితో పాటు స్పాట్ మార్కెట్ నుంచి కూడా అదనంగా గ్యాస్ కొనుగోలు చేస్తుంది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు గెయిల్, అదేవిధంగా ఐఓసి సంస్థలు ప్రస్తుతం స్పాట్ మార్కెట్ వైపు చూస్తూ ఉన్నాయి. అక్కడ ధరలు భారీగా పెరిగాయి. సో ఎల్ఎన్జి ధర ప్రస్తుతం 1 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ కు $25 చేరింది. ఇది సాధారణ ధరల కంటే దాదాపు రెట్టింపు. సో ఇప్పుడు మన ఏదైతే ఐఓసి అన్ని ఉన్నాయో, అయితే అంబానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు, రిలయన్స్ గట్ట ఇవన్నీ ఆయిల్ అన్ని కూడా అటువైపు తిరిగితే గనక మన భారతదేశంలోని ఈ ఎల్పిజి ఏదైతే గ్యాస్ ఉందో ఇదంతా కూడా రేటు పెరిగిపోద్ది. ఆటోమేటిక్ గా గ్యాస్ రేట్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఖతార్ 40% మనకు పంపిస్తుంది. ఈ 40% ఇప్పుడు ఆగిపోతుంది. ఇప్పుడు ఆగిపోతే మన దేశంలోని దగ్గరగా 130 కోట్ల పైన ఉన్న జనాభాకే ఎల్పిజి అవసరం. ఈ ఎల్పిజి 40% ఖతర్ ఇస్తుంది. ఇప్పుడు సడన్ గా ఈ ఇరాన్ యుద్ధం వల్ల ఆగిపోవడంతో ఇప్పుడు ఈ ఎల్పిజి గ్యాస్ అనేది కొరత వస్తుంది. దానివల్ల అయితే ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తారన్నమాట. అటువంటిప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా గ్యాస్ పైన ఉన్నటువంటి రేటు ఆటోమేటిక్ గా పెరుగుతుందన్నమాట. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం న్యూక్లియర్ వార్ గా మారుతుందా? అటు అమెరికా, ఇటు ఇరాన్ లో ఒకే రోజు భూ ప్రకంపనలు రావడం తీవ్ర కలకలం అయిపోయిందన్నమాట. 2 దేశాలు కూడా అణు పరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ధం సాగుతున్న వేళ ఇరాన్ ను
భారీ భూకంపం కలిగించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. అయితే గెరాస్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌లో భూకంపంపై పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇరాన్ అణుపరీక్ష ఇరాన్ అణుపరీక్షలు చేసినట్లు పుకార్లు, షికారులు చేస్తా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ వార్తలు నిజం లేదని మరికొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ, ఇరాన్ అణుపరీక్షలు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు కొంతమంది. రష్యా కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. సో, అమెరికా మాత్రం ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారీ 90% పూర్తి చేసినట్టు అనుమానిస్తోంది. అంతేకాకుండా మరికొన్ని వారాల్లో బాంబు తయారీని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐఆర్‌జీసీ దృఢ సంకల్పంతో ఉన్నట్లు చెబుతున్నారు. సో, భారత్‌లో ఇరాన్ రాయబారి మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. సో, తాము ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయడం లేదన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం లేదని ఐఏఈఏ మరోసారి ప్రకటించిందన్నమాట. అణ్వాయుధాలను తయారు చేసే ఉద్దేశం ఇరాన్‌కు లేదని పలుమార్లు ప్రకటించారు. కానీ కొన్నిసార్లు ఈ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారన్నమాట. సో, మరోవైపు అమెరికాలోని నెవేడా అణు కేంద్రం దగ్గర కూడా ఈ భూ ప్రకంపనలు సంచలనం రేపాయి. అమెరికా కూడా అణు పరీక్షలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం వేళ అణ్వాయుధాలను తయారు చేయాలన్న లక్ష్యంతో ట్రంప్ సర్కారు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్‌లోని మరో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేంజర్ జోన్‌లోకి వెళ్ళిందన్నమాట. ఇరాన్‌లోని తీర ప్రాంత నగరం బుషేహార్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే నేవల్ బేస్ లక్ష్యంగా మిసైల్‌తో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. న్యూక్లియర్ ప్లాంట్ పక్కనే ఉన్న నావల్ బేస్ స్టోర్ ధ్వంసమైంది. నావల్ బేస్ పోర్టుకు సమీపంలోని రష్యా సాయంతో నిర్మించిన బషీహార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది అక్కడ. సో, ఇజ్రాయెల్ దాడులతో న్యూక్లియర్ ప్లాంట్‌కు ముప్పు పొంచి ఉంది. సో, ఏ క్షణమైనా ఏమైనా జరిగే ప్రమాదం ఉండడంతో తక్షణమే సిబ్బందిని పవర్ ప్లాంట్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా రష్యా ఆదేశించింది. సో, ఇరాన్‌ను సైతం రష్యా అప్రమత్తం చేసింది. మరోవైపు ఇరాన్‌లోని నతాంజ్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఇప్పటికే దాడి జరిగింది. ఇప్పుడు బుషేహార్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ప్రమాదపు అంచుల్లో ఉందన్నమాట. ఏది ఏమైనా గానీ మూడో ప్రపంచ యుద్ధానికి వీళ్ళందరూ కూడా సన్నాహాలు చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ న్యూక్లియర్ వార్ క్రియేట్ చేస్తే మాత్రం ఈ భూ ప్రపంచం మీద కొన్ని దేశాలైతే అస్తమించిపోతాయి. ఎందుకంటే న్యూక్లియర్ వార్ అంత ప్రమాదమైందన్నమాట. ఇటువైపేమో ఇరాన్ కూడా కాలు దూవుతుంది. అటువైపేమో అమెరికా, ఇజ్రాయెల్ 2 కలిసి వస్తా ఉన్నాయి. మరి లాస్ట్‌కి ఏమవుతుందో ఆ భగవంతుడే తేల్చాలి. మధ్యప్రాచ్యం యుద్ధ జ్వాలలో చిక్కుకుంది. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకు ఆకాశమంతా పొగమారిందన్నమాట. ఎలా అంటే ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన భారీ దాడిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరియు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. ఈ విషయం అంతా మనకి ఒక 2 రోజుల క్రితం నుంచే తెలుసు. సో, ఇప్పుడు ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ పెంచి పోషించిన లెబనాన్ సాయుధ సంస్థ హిజ్బుల్లా ఇప్పుడు అధికారికంగా యుద్ధ రంగంలోకి దూకిందన్నమాట. అది ఎలా అంటే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న హిజ్బుల్లా ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించడం ప్రారంభించింది. లెబనాన్ నుండి ఇజ్రాయెల్‌లోని హైఫాస్ నగరంపై 6 రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. సో, ఇజ్రాయెల్ వీటిని అడ్డుకున్నప్పటికీ ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తా ఉంది. హిజ్బుల్లా రంగంలోకి దిగడం వల్ల ఈ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెబుతా ఉన్నారు. ఒకసారి మనం చూసుకుంటే ఎక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే 1980ల నుండి హిజ్బుల్లా ఇరాన్ యొక్క ఎక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో కీలక భాగస్వామి అన్నమాట. దీనికి ఇరాన్ ఆయుధాలు, నిధులు మరియు శిక్షణ ఇస్తోంది. సో, అమెరికా సైనికులు చాలా మంది చనిపోయారు. ఇది ఎలా అంటే ఇరాన్ దాడుల్లో తొలిసారి 3 అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ఇది అమెరికాను మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందన్నమాట. ఇంకో పక్క చూసుకుంటే ఆర్థిక ప్రభావం. ఇది ఎలా ఉందంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి మరియు స్థిరత్వం దెబ్బతింటుంది. సో, ఈ దాడుల వెనక అసలు ఉద్దేశం ఏంటంటే ఇరాన్ అణుదేశంగా మారకుండా అడ్డుకోవడమే అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ఇరాన్ క్షేపణ వ్యవస్థను మరియు దాని మద్దతు ఉన్న గ్రూపులను పూర్తిగా బలహీనపరచాలని నిర్ణయించుకుందన్నమాట. సో, ప్రస్తుతం శాంతి చర్చలు ప్రతిపాదన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఇరాన్‌లోని ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూక్లియర్ బాంబులు తయారు చేయనివ్వకూడదు. న్యూక్లియర్ శక్తిగా దాన్ని ఎదగనివ్వకూడదు అనే ప్లానింగ్‌తోనే ఇజ్రాయెల్, అమెరికా 2 కూడా రంగంలోకి దిగిందని చెప్పేసి నిపుణులు చెబుతా ఉన్నారు. ఆభాషణలు వద్దు. 13 ఏళ్లకే పెళ్లి. ఒక్క వెంట్రుక కూడా బయటకు కనిపించకూడదు. సైకిల్ తొక్కకూడదు. సైన్స్ చదవకూడదు. ఖమేనీ అభిమానులు చదవాల్సిన వివాదాస్పద ఫత్వాలు ఇవే.
ఒకసారి ఆయన చేసిన ఫత్వాలు, ఆయన విడుదల చేసిన ఫత్వాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే, మీరు నిజంగా ముక్కు మీద వేలేసుకుంటారన్నమాట. 1980లలో ఇరాన్ జైలులో మరణ శిక్ష పడిన కన్యలైన అమ్మాయిల విషయంలో ఒక వింత ఆచారం ఉండేదన్నమాట. అది ఎలా అంటే వారిని ఉరి తీయడానికి ముందు రోజు రాత్రి జైలు గార్డులు బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేసేవారు. కన్యలుగా చనిపోతే వారు నేరుగా స్వర్గానికి వెళ్తారనే నమ్మకంతో దేవుని శత్రువులు స్వర్గానికి వెళ్లకుండా అడ్డుకోవాలని ఈ క్రూరత్వానికి పాల్పడేవారని మానవ హక్కుల సంస్థలు అక్కడ నివేదిస్తా ఉన్నాయి. అది ఎలా అంటే ఖమేనీ హయాంలో మహిళల పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రస్తుత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధికారంలోకి వచ్చాక ఇరాన్‌లో మహిళల స్థితిగతులు మరింత దిగజారిపోయాయన్నమాట. ఆయన విధించిన కొన్ని వివాదాస్పద నిబంధనలు ఎలా ఉన్నాయంటే నిర్బంధ హిజాబ్ అంటే ఒక వెంట్రుక కూడా బయటకు కనిపించకుండా హిజాబ్ ధరించడం తప్పనిసరి. 2022లో దీనిని ఉల్లంఘించిందనే ఆరోపణలతో మాత్సా అమీనీ అనే యువతిని మొరాలిటీ పోలీసు అరెస్ట్ చేయగా ఆమె పోలీస్ కస్టడీలోనే మరణించింది పాపం. సో అది అప్పుడు పెద్ద ఎత్తున నిరసనకు దారితీసింది. సైకిల్ తొక్కడంపై నిషేధం కూడా విధించారు ఆళ్ళు. ఎలా అంటే 2016లో ఖమేనీ ఒక ఫత్వా జారీ చేస్తూ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సైకిల్ తొక్కడం పురుషుల దృష్టిని ఆకర్షిస్తుందని, అది సామాజిక పతనానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఆ విధంగా అయితే పాపం మహిళలను సైకిల్ తొక్కనివ్వలేదు. ఇంకో విధం ఏంటంటే విద్యలో కూడా ఆంక్షలు పెట్టారు. సుమారు 36 విద్యాలయాల్లో ఇంజినీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ వంటి 77 కోర్సుల్లో మహిళల ప్రవేశాన్ని నిషేధించారన్నమాట. ఈ రంగాలు మహిళలకు సరిపోవని ప్రభుత్వం వాదించింది. ఎలా అంటే మహిళలు ఒకవేళ సైన్స్ గురించి తెలుసుకుంటే వారి యొక్క భావాలు పెరిగిపోతాయని, వారి యొక్క భావోద్వేగాలు బయటపడతాయని, మళ్ళీ మగవాళ్ళకి వ్యతిరేకం అవుతారనే ఉద్దేశంతో వాళ్ళైతే అణచివేశారు. అంతేకాకుండా తొందరగా వివాహం చేయడం, అబార్షన్‌లను వ్యతిరేకిస్తూ జనాభాను పెంచేందుకు 13 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి చేయడాన్ని ఖమేనీ సమర్థించారన్నమాట. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులను కూడా నియంత్రించారాయన. ఇంకా అణుబాంబు మరియు ఇతర ఫత్వాలు ఎలా ఉన్నాయంటే అణు ఆయుధాల తయారీ హరాం అంటే నిషిద్ధం అని ఖమేనీ గతంలో ఫత్వా ఇచ్చారు. అయితే ఇరాన్ ప్రస్తుతం అణుబాంబు తయారీకి చేరువలో ఉందని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి. కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికే ఆయన ఒక ఫత్వా ఇచ్చారని విమర్శలు కూడా ఉన్నాయి. సో కేవలం అవయవ దానం విషయంలో మాత్రమే ఆయన సానుకూలమైన ఫత్వా ఇచ్చారని చెప్తా ఉంటారు. ఈ విధంగా అయితే ఇరాన్‌లోని ఆయన ఫత్వాలు ఉండేవి. చాలామంది ఆయన యొక్క ఫత్వాల్లో మీద మహిళలు ఎక్కువగా అయితే కోపంగా ఉండేవారు.